ఛాంపియన్స్ ట్రోఫీలో హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. టీమిండియా పాకిస్తాన్ నువ్వా నేనా అంటూ తలపడబోతున్నాయి. దుబాయ్లో తొడగొట్టి ఎవరి దమ్మెంతో తేల్చుకోబోతున్నాయి. సాధారణంగా క్రికెట్లో ఇండియా పాకిస్తాన్ ఢీకొడితే ఉండే మజాయే వేరు. అలాంటిది ఐసీసీ ఈవెంట్లో తలపడితే హార్ట్ బీట్ దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్లో దాయాది జట్లు ఢీకొట్టబోతున్నాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. పేరుకు గ్రూప్ మ్యాచే అయినా దాయాదుల వారిపై ఉన్న ఉత్కంఠ అంతా ఇంతా కాదు. క్రికెట్ ప్రపంచ దృష్టి మొత్తం టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ మీదే పడబోతోంది. రోహిత్ సేనపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగినట్టే బంగ్లాదేశ్తో ఆడిన తొలి మ్యాచ్లో విక్టరీ కొట్టింది. అదే ఊపులో ఇప్పుడు పాకిస్తాన్తో వార్కు సై అంటోంది. బ్యాటింగ్లో టీమిండియా సాలిడ్గా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు మీదున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్తోనే హిట్ మ్యాన్ ఫామ్లోకి వచ్చాడు. సెంచరీ కొట్టిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. బంగ్లాదేశ్తో మ్యాచ్లోనూ తగ్గేదే లేదన్నాడు. సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడాడు. క్రీజ్లో ఉన్నంతసేపు ఫ్యాన్స్ ను అలరించాడు. శుభ్మన్ గిల్ సైతం అదిరిపోయే ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్ నుంచే దూకుడు కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో పిచ్ సవాల్ విసిరిన పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీతో వైస్ కెప్టెన్ రోల్కు న్యాయం చేశాడు. వన్డౌన్లో విరాట్ కోహ్లీ ఫామ్ టీమ్ మేనేజ్మెంట్ ను టెన్షన్ పెట్టిస్తోంది. విరాట్ ఎక్కువగా లెగ్ స్పిన్నర్ల బౌలింగ్లో అవుట్ అవుతున్నాడు. గత 6 సార్లు అవుట్ అయిన లెక్కలు చూస్తే అందులో 5 సార్లు లెగ్ స్పిన్నర్ల బౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ జట్టులో క్లాసిక్ లెగ్ స్పిన్నర్ ఎవరూ లేరు. కానీ పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్ లెగ్ స్పిన్నర్ లాగే బంతిని రెండు వైపులా టర్న్ చేయగలడు. అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో విరాట్ ఎలా బ్యాటింగ్ చేస్తాడు అన్నది ఆసక్తికరమే. మ్యాచ్ విన్నర్ గా పేరున్న కోహ్లీ క్రీజ్లో సెటిల్ అయితే పాక్ బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్లో 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కీలకం కాబోతున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్ నుంచే అయ్యర్ తనకు వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటున్నాడు. బంగ్లాదేశ్ పై తక్కువ స్కోర్కే అవుట్ అయిన శ్రేయస్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ బిగిన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. పరిస్థితులను బట్టి 5వ స్థానంలో అక్షర్ గాని కేఎల్ రాహుల్ ని గాని బరిలో దింపే అవకాశం ఉంది. ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా పైన అంచనాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ పై ఆడిన జట్టునే టీమ్ మేనేజ్మెంట్ కొనసాగించే అవకాశం ఉంది. విన్నింగ్ టీంలో మార్పులేమీ చేయకపోవచ్చనే టాక్ నడుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా తొలి మ్యాచ్లో షమి బాధ్యత తీసుకున్నాడు. 5 వికెట్లు తీసి పవర్ చూపించాడు. షమి నుంచి మరోసారి అలాంటి పర్ఫార్మెన్స్ నే కెప్టెన్ రోహిత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్ నుంచి యువ బౌలర్ హర్షిత్ రాణా నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావాలనుకుంటే తప్ప హర్షదీప్ సింగ్ కు అవకాశం దొరకపోవచ్చు. ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ గా జడేజా బరిలో దిగబోతున్నాడు. స్లో పిచ్ పై అక్షర్ పటేల్ కూడా కీలకం కాబోతున్నాడు. గత మ్యాచ్ లో వికెట్లు తీయకపోయినా కుల్దీప్ యాదవ్ ను జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి జై కొడితే కుల్దీప్ యాదవ్ బెంచ్ మీద కూర్చోవాల్సిందే. గ్రూప్ దశలో ఇప్పటికే టీమిండియా బోనీ కొట్టి హుషారుగా ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం డేలా పడిపోయింది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో కంగుతింది. ఆతిథ్య జట్టుగా ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. సెమీస్ రేస్లో నిలవాలంటే ఇప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా గెలవాల్సిందే. దీంతో పాక్ జట్టుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తున్న దాయాది జట్టు అంచనాల భారాన్ని ఎలా మోస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ ఫకర్ జమాన్ దూరమవడం పాకిస్తాన్కు మైనస్ అవుతోంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా ఫామ్ లో లేడు. కెప్టెన్ రిజవాన్ పై పాక్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అయితే మిడిల్ ఓవర్లలో సల్మాన్ ఆఘా అద్భుతంగా ఆడుతున్నాడు. 2024 నుంచి పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. 65 యావరేజ్ తో 325 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది. పాక్ పేస్ యూనిట్ అంచనాలకు తగినట్టుగా మెరిస్తే భారత బ్యాటర్స్ కు సవాల్ తప్పకపోవచ్చు.
పాకిస్తాన్పై గత చివరి 11 వన్డేల్లో భారత జట్టు 9 మ్యాచ్లు గెలిచింది. కొంతకాలంగా దాయాదుల మధ్య బైలేటరల్ సిరీస్లు జరగడం లేదు. ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లోనే 2 జట్లు తలపడుతున్నాయి. దీంతో దాయాదుల మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువగా ఉంటోంది. ఒకప్పటితో పోల్చితే పాకిస్తాన్ ఎక్కువగా ఫైట్ ఇవ్వలేకపోతుందనే వాదన ఉంది. అయినా సరే అభిమానులు మాత్రం దాయాదుల మ్యాచ్ను ఆస్వాదించేందుకు సిద్ధమైపోయారు. క్రికెట్ కిక్కులో మునిగి తేలాలని డిసైడ్ అయిపోయారు.